రేపు నెక్స్ట్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది, ఏం పట్టించుకోవడం లేదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి అనే కాకుండా కేసీఆర్ అయినా ఎవరైనా సరే మామూలు వాళ్ళకు ఫోర్త్ క్లాస్ ఇవ్వలేను సరే లేని వాళ్ళకు సాయం చేసిన వాళ్ళు అయితే ఇదివరకు ఇవ్వలేరు, ఉన్న వాళ్ళకి మాత్రమే బతుకుతున్నారు. లేని వాళ్ళకి మాత్రం ఎవరు సాయం చేయడం లేదు. అన్ని సర్వేలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ లేని వాళ్ళకి మాత్రం ఇదివరకు సాయం చేసిన ఏ పార్టీ లేదు. ఫస్ట్ లేని వాళ్ళని గుర్తించాలి. ఏం గుర్తించడం ఇదివరకు లేదు. ఓటర్లప్పుడు వాడుకుంటూ తెల్లారి ఇచ్చి పెడుతున్నారు. ప్రతి ఒక్క పార్టీ అదొకటి. ఫస్ట్ లేని వాళ్ళకి సాయం చేసే పార్టీ ఒక రావాలి. ఫస్ట్ లేని వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఏం సాయం చేస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఎట్లా బాగుపడతారు. వాళ్ళు ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు, లేని వాళ్ళు ఇంకా దొరుకుతున్నారు. నీకు ఈ పింఛని ఇమ్మన్న చెప్పిన వాళ్ళు, ఈ రైతు బంధు పెట్టమన్న వాళ్ళు, ఇప్పుడు లక్షలు పంట పండిస్తారు, లక్షలు వస్తున్నాయి. కొన్ని రైతు బంధు పెట్టమన్న వాళ్ళు 200 యూనిట్లు నీకు ఫ్రీ ఇమ్మన్న వాళ్ళు, బస్ ఫ్రీ పెట్టమన్న వాళ్ళు, వీళ్ళు చేసిన పింఛన్ ఇమ్మన్న వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళు ఏ కష్టం చేస్తే బాగుపడతారు. లేని వాళ్ళకు నువ్వు 1 లక్ష రూపాయలు సాయం చేస్తే ఏదైనా బిజినెస్ చేసుకుంటారు. ఏం చేస్తారు, నువ్వు ఏం పని చేయగలుగుతావు, అదొకటి వాళ్ళని గుర్తించాలి. ఫస్ట్ ఉన్న వాళ్ళకి నీకు రైతు బంధు లక్షలు ఇస్తే ఎందుకు, మా ఏ చేయడం ఎందుకు? పురాత పేదలను ఇంకా దొక్కుతుంది తప్ప న్యాయం అయితే చేస్తలేరు. అదైతే 100%. ఇదొక్క పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అంతే ఉంది. లేని వాళ్ళని ఫస్ట్ గుర్తించాలి. ఈ సర్వే ఆ సర్వే అంటున్నారు, నీకు ఒక ఎకరంతా కోట్లు వస్తున్నాయి, మళ్ళీ నువ్వు లక్షలు ఇస్తున్నావు ఎందుకు? ఓడి ఇమ్మన్నాడు, ఓడి మాపు చేయమన్నాడు, ఇంత అప్పు ఓడి చేయమన్నారు. ఇవాళ ఇంత అప్పు అయింది, అంత అప్పు అయింది. ఫస్ట్ తెలంగాణ వచ్చిన రూపాయి అప్పు లేదు మన తెలంగాణకి. మన దగ్గరనే 10 రూపాయలు ఉన్నాయి, లక్షలు స్టాక్ ఉన్నాయి. ఇప్పుడు లక్షలు పోయినాయి, అన్ని పోయినాయి. కోట్ల అప్పు ఒక్కొక్క మనిషి మీద లెక్కేసుకుంటే 1 లక్ష 2 లక్షల అప్పు ఉంది ఒక్క మనిషి మీద లెక్కేసుకుంటే. ఆ టైప్లో పుట్టే పిల్లల మీద అదొక్కటి గుర్తించి ఇప్పుడు బస్ కట్ తగ్గించు, ఫ్రీ పెట్టమన్నాడు వాళ్ళు. నువ్వు సాయం చేయాలనుకున్నావు 10 రూపాయలు తగ్గించు. పొద్దున్న లేస్తే వాళ్ళకి లక్షల జీతం, వాటి బస్ ఫ్రీ ఇవ్వవాటే ఎందుకు? వాళ్ళు గుర్తించి కాకపోతే పేద రైతులు పెట్టు, ఒక ఐడి కార్డు లాగా ఇవి వాళ్ళకు రైతులకు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ పోతే బస్ పాస్ లాగా వాళ్ళకు చేస్తే అదో సాయం అంటారు. నువ్వు సాయం వాళ్ళు పొద్దులేస్తే పని ఉంటూ ఇలా నువ్వు ఫ్రీ బస్సు పెట్టి లేడీస్ ఖరాబ్ చేస్తున్నావు, ఖరాబ్ అవుతున్నారు 100%. ఏడు పోతున్నా అంటే ఏడుకో చెప్పేది ఆధార్ కార్డు ఉందా, ఎటు పోతున్నా, ఇంటికి పోతున్నా, బైక్ కాడికి పోతున్నా, ఎటు పోతున్నా తెలియదు. అది తప్పు, అది తీసేయాలి. ఫస్ట్ అది ఒక రైతు బంధాన్ని ఒకటి తీసేయాలి. ఇది కూడా ఇప్పుడు నేను కూడా నాకు కూడా ఉండడానికి తినలేదు, తినడానికి తినలేదు, ఏడకాలం జాలేదు. నాకు 200 యూనిట్లు నాకు కరెంట్ బిల్ రానే అలాగే కోట్లేమో సంపాదించలేను, లేకపోతే నిన్న మనం ఉపాసం పడ్డాను. ఇక కైకి పోతే మొత్తం లేకపోతే ఒక రోజు ఉపాసం అంట, నష్టమేం లేదు. నేను ఫస్ట్ లేని వాళ్ళను గుర్తించి ఇన్ని సర్వేలు చేస్తున్నావు, ఆ సర్వే ఈ సర్వే అని పెడుతున్నావు. ఫస్ట్ వాళ్ళకు నువ్వు ఏం పని చేసుకొని బతకగలుగుతావు. కేసీఆర్ వస్తాడు ఇక్కడ గజ్జల మట్టుకు అయితే ఓకే. మనం వేరే దగ్గర మనం చెప్పలేము, ఇక్కడైతే వస్తాడు. అన్ని నియోజకవర్గాలు మనం చెప్పాలంటే మనం చెప్పలేము, మనం ఇక్కడ బతుకైతే గెలుస్తాడు. ఓకే, నమస్తే బాబాయ్. ఏం పేరు? నా పేరు గంగాధర్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నా, ఈ రోడ్ల మీద తిరుగుతున్నావు. ఎందుకు? ఏం పని దొరుకుతలేదు కదా సార్. బీఆర్ తీసుకొచ్చి ఈడ వారదెంగిండు అడూరు. కేసీఆర్ కాదు, ఇప్పుడు కేసీఆర్ తీసుకురాలే, దేవేందర్ రెడ్డి. ఆయన పేరేం పేరు నాకు తెలియదు. దేవేందర్ రెడ్డి తీసుకొచ్చి వారదెంగిండు. ఉన్నాయి ఇవి అవి అన్ని తినాగతేరు. ఈ డబుల్ బెడ్రూమ్లు, వీళ్ళు వాళ్ళు 4 ఊళ్ళు తీసుకొచ్చి ఒక 10 ఊళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వారేసిండు వెళ్ళా. ఇప్పుడు మాకు పని దొరకలేదు, ఏం చేయాలి? कोलकाता में भी इधर का आदमी, अपने कोलकाता में भी इधर का आदमी काम करता, ठीक है। मेरा भी गाँव कोलकाता है, तो उधर से भगा देना पूरा आदमी को। हिंदी आता, तेलुगु కొంచెం आता, ज्यादा नहीं आता। ओ अपने कोलकाता में है ना, कोलकाता में फुल मस्त आदमी। हाँ, जैसा भी इधर काम कर रहा है ना, कोलकाता में भी काम करता। उधर से अगर निकाल तो कैसा रहता?
ऑल इंडिया में कोई भी आदमी काम कर सकता है कहीं पर भी, ठीक है। किसी को भगाने का हक नहीं है कि तुम यहाँ से चले जाओ। कहीं पर भी इंडिया में कहीं पर भी काम कर सकता है। इंडिया में किधर भी काम करो भाई, अपने तरफ भी बहुत सारा आदमी काम करता है इधर का। మున్సిపాలిటీ మళ్ళా గెలిపిస్తాం మేమే, గెలిపించుడు కూడా మేమే। కేసీఆర్ గెలుచుడు మళ్ళా కరెక్ట్ మేమే గెలిపిస్తాం, ముచ్చలేదు। జైలు పంపుతా అంటున్నాడు రేవంత్ రెడ్డి। దేవేందర్ రెడ్డి ఏం పీక్తాడు? ఈ పీక్తుడుగా నెల ఈ సంవత్సరమే ఈ పీక బట్టి ఒక్కడు పీక్తలేడు, ఏది లేదు, ఆడు పీకిది లేదు, కేసీఆరే మాకు చేసింది, కేసీఆరే భూములకు ధర తెచ్చిండు, కేసీఆర్ అన్ని చేసిండు, అన్ని పనులు చేసిండు కేసీఆర్। కవిత లిక్కర్ కేసు చేసింది, కేటీఆర్ కూడా జైల్లో దోస్తా అంటున్నాడు। కేటీఆర్ జైలు వేస్తాడంట రేవంత్ రెడ్డి। దేవేందర్ రెడ్డి కేసీఆర్ చేస్తాడా? కేసీఆర్ తీసుకుపోయేంత దమ్ముంది దానికి? మేమే తీసుకుపోయి అన్నీ చేస్తాం అంత। కేసీఆర్ ఉన్నంత దమ్ము ఆయనకి ఒక 10 పైసల మందం కూడా లేదన్నా। రేవంత్ రెడ్డి భయపడి దేవేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి భయపడిపోవట్లేదంటే కేసీఆర్ అసెంబ్లీకి పోలేదా అంటే? కేసీఆర్ పోలేదంటే ఆయన బాధ గురించి పోలే, ఈ చేసే పనులు గిట్లా। రేవంత్ రెడ్డి భయపడుతుండా? భయపడు కాదు, కేసీఆర్ చూస్తేనే ఉచ్చబోసుకుంటాడు। నేను చేసిన పని ఏంది, నువ్వు చేసిన పని ఏందిరా, ఏది లేదు। ఒక్క పని 5 పైసల పని చేయలేదు కన్నా। కలిసిన కేసీఆర్ ఎప్పుడైనా? మేము పోయి కలిసి వస్తాం కూడా। కేసీఆర్ మాట్లాడతారా? మంచిగా మాట్లాడతాడు, మాకు ఆరోగ్యం బాగుంది కేసీఆర్ మరి? మంచిగా ఉంది కానీ పెగ్గేస్తాడు, పెగ్గేంది మాట్లాడాడు। ఏమన్నా పోసినా మీకు కూడా? ఆనే పోస్తాడా? ఎప్పుడైనా ఆయన కేసీఆర్? నేను ఇద్దరు కలిసి ఆయన కేసీఆర్ ఏ బ్రాండ్ ఆడ వాళ్ళ ఫామ్ హౌస్ లో ఏ బ్రాండ్ అది మనకు తెలుస్తుందా సార్? ఇగో మనకు తెలియదు కానీ అది మంచిదే, ఆయన పోసుకున్నది మన కింద పోషించాడు। ఇద్దరం ఆయన ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నాం, మా ఇద్దరికి టచింగ్ ఏం పెట్టిరు? ఏం పెట్టలేదు సార్, వేసినాము ఒక పెగ్గు, చెరో పెగ్గే వేసినాం, చెరో పెగ్గు మాట్లాడినాం। గిట్లా కాదు, గిట్లా ఆడు ఏం చేస్తలేడు మరి ఎట్లా? ముక్క టచింగ్ ముక్కలేం పెట్టలేదా? లేదు, ఏది లేదు అప్పుడు కాదు। అప్పుడు మనము తాగుడు తినే దగ్గర అప్పుడు మనం అంటే ఆయన వెనకసేది తెచ్చుకొని తింటుండొచ్చు, పోతుండొచ్చు, మనకు తెలియదు। నీకైతే మనకేమి కొంచెం ఆయన వేసుకుంటుండు కదా। అయితే నేను అప్పుడు పోయినా, అప్పుడు పోయే వరకల్లా నాకు కొంచెం పెగ్గేసి, నేను ఒకనే ఉన్నా। అయితే పని ఉన్నది సార్, పని చేస్తా అని పోయినా నేను। అదే పని చేస్తా అని పోయే వరకల్లా ఆయన పెగ్గు పోసుకుంటుండు, ఇక ఈయన పోయకపోతే ఎట్లుంటది అనుకోవడం ఆయన మనసులో, మనకు తెలియదు। భగవంతుడు మంచోడు, అందరికి పనులు అట్లా ఏం లేదు। పనుల గురించి నువ్వు నేను పని చేస్తానే పోతి, ఏదో దాని గురించి పోయినా నేను, ఒక దాని గురించి పోతే నాకు పెగ్గు పోసిండు, గీ పని కాదు గీ పని చేయ అని చెప్పాడు। పోయినా మళ్ళీ పని చేసినాం, పార తీసుకొని పోయి పని చేసినాం, మళ్ళా పొద్దుకి కైకిలు ఇచ్చాడు, తోలిచ్చాడు। ఆరోగ్యం బాగుంది అయితే కేసీఆర్? మంచిగా ఉంది। మళ్ళా సీఎం అయితే పాలిస్తాడంటవా? మళ్ళా సీఎం కావాలి ఆయన్నే। సెంట్రల్ లో మోడీ అవుద్దా? మోడీ ఉండాలి, మోడీ లేకపోతే మనకు బతికేలేదు। అంతేనా? ఎందుకని? ఉన్నదంతా మోడీతోనే బతుకు, మన బతుకంతా మోడీతోనే। మోడీ ఏం చేసిండు అసలు ఏం చేసినా ఆయన్ని చేసుడేనే। మనకు వీళ్ళందరూ వస్తారు పోతారు, కాంగ్రెస్ వాళ్ళు। మోడీ ఉండాలి నడుమ, ఆయన ఉంటేనే పని। కింద కేసీఆర్, పైన మోడీ ఉండాలి। మోడీ ఉండాలి కదా, మన పని అవుతుంది, ఏ పని అంటే ఆ పని అవుతుంది। మోడీ గెలుస్తాడా మళ్ళీ సరే? మోడీ గెలవాలి, మోడీ గెలిస్తేనే మనకు సంటలు రాయనే ఉండాలి, ఇంకెవరు ఉన్నా కానీ దేశం బాగుంటుందా? దేశం ఖరాబ్ అయిపోతుంది అన్న। మోడీ ఉంటే ఖరాబ్ అవుతా?
మోడీ ఉండాలి కానీ మోడీ లేకపోయింది అనుకో దేశం ఖరాబే ఇక మీ ఇష్టం మీ ఇట్లా ఎట్లా అనుకోరు ఇక